తెలంగాణలోని ప్రముఖ ఆలయం వేములవాడ రాజన్న ఆలయ బ్యాంక్ అకౌంట్లో రైతుల డబ్బులు జమ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేములవాడకు చెందిన మహిళా రైతు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు పత్తి విక్రయించగా ఆమెకు చెందిన నగదు రాజన్న ఆలయ ఖాతాలో జమ కావడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. వేములవాడకు చెందిన ఏదుల సత్యమ్మ ఈ నెల 6న నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించింది. సదరు రైతుకు సంబంధించిన 2,14,549 రూపాయలు సీసీఐ ద్వారా ఆధార్ లింకున్న బ్యాంకు ఖాతాలో జమైనట్లు 14వ తేదీన రైతు సెల్ ఫోన్కు సందేశం వచ్చింది. నగదును డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లిన రైతుకు బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో సీసీఐ అధికారులను సంప్రదించగా నగదు రాజన్న ఆలయ ఖజానాలో జమైనట్లు గుర్తించారు. దీంతో కోట్లాది రూపాయల నగదు వ్యవహారం కొనసాగుతున్న ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఏ మేరకు భద్రమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సామాన్య మహిళా రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్కు బ్యాంకు ఖాతా ఎందుకు లింక్ అయిందో వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు వెంకటేష్, మా అమ్మ పేరు ఏదుల సత్యమ్మ. మేము 6వ తారీఖు నాడు సీసీఐ నాంపల్లి సీసీఐలో పత్తి అమ్మాము. 27 క్వింటాల చిల్లర అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్లో డబ్బులు ఆడినట్టు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకెళ్ళి ఎస్బీఐ బ్యాంక్కి తీసుకెళ్ళిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు లేవండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఈ అకౌంట్లో ఇలా పడ్డాయి, నాకు మెసేజ్ వచ్చిన మెసేజ్ చూపెట్టగా ఇది దేవస్థానం అకౌంట్లో పడ్డాయి అనాక నేను డైరెక్ట్ మన సీసీఐకి మళ్ళీ రిటర్న్ సీసీఐకి వెళ్ళి అడిగిన తర్వాత మన వీళ్ళు మార్కెట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక లెటర్ పెట్టారు బ్యాంక్ మేనేజర్ గారికి. బ్యాంక్ మేనేజర్ లెటర్ పెడితే మేనేజర్ గారు నేను వచ్చేసి ఇద్దరం ఈవో మేడం దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ దగ్గరికి ఈవో మేడం కలిసిన తర్వాత ఈవో మేడం అన్న సమాధానం ఏంటిదంటే ఇది మీ మిస్టేక్ టైం పడుతుంది అని చెప్తుంది ఈవో మేడం. మాకు అమౌంట్ ఆడియాల్సి కోరుకుంటుంది.